దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మొదటి రోజు కుడికి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మా యొక్క వందనాలు మీకు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయ ద్వారా ఈరోజు ఈ మొదటి కూటాన్ని జరిపించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా చాలదు. కాబట్టి మనమందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు జీవము కలిగిన దేవుని, సర్వశక్తి కలిగిన దేవుని మనం ఆరాధన చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి యందంతటను ఇది తెలియబడెను. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ మొదటి రోజు కూడికల్లో, ఈ మొదటి రోజు దేవుని యొక్క ఆరాధనలో దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోబోతున్నాం. దేవుని యొక్క దయను మనం పొందుకోబోతున్నాం. ఆయన వాక్యం చెప్పబడుతున్నది, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన మనకు జీవితాల్లో, మన యొక్క బ్రతుకుల్లో, మన సంఘంలో ఆయన చేసిన క్రియలను బట్టి మనం ఎంతగా ప్రచురపరిచినా చాలదు. మన జీవితాంతము ఆయన స్తుతించినా చాలదు. మన బ్రతుకంతయు ఆయన ఘనపరిచినా చాలదు. మన తలంపులను మరచి, మన ఆలోచనలు మరచి, మన చింతలను మరచి ప్రభు వైపు తిప్పుదా. నువ్వు ఎటువంటి స్థితిలో వచ్చి ఉన్నాను కూడా, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి ఉన్నావో దేవునికి తెలుసు. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి కన్నిటిని దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడినటువంటి ప్రతి ఒక్కరము ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధన చేస్తుండగా ఆయన ప్రసన్నత, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో దిగిరా వస్తున్నది. ఆయన జీవము కలిగిన దేవుని మనము కీర్తనలు పాడుచు ఆయన తన మహత్యమును మనం వెల్లడిపరిచేవారుగా ఉండాలి. భూమి అందంతటా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం ప్రచురించువారుగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో మన తల్లి ప్రేమ కంటే, మన తండ్రి తల్లుల ప్రేమ కంటే అత్యధికంగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం జీవంతో ఉన్నాం. ఆయన పరిశుద్ధ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న జనులు ప్రేమ కంటే నువ్వెటువంటి స్థితిలో ఉన్నా, నువ్వెటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ప్రేమ మారిపోవచ్చు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల ప్రేమ మారిపోవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రేమ మారిపోవచ్చు. అయితే ఈ లోకంలో నువ్వు సృజించబడిన తర్వాత, తల్లి గర్భంలో రూపింపబడిన తర్వాత, ఈ భూమిలో పైన నువ్వు తల్లి గర్భంలో నుంచి జన్మించిన తర్వాత ఈ రోజు వరకు ఆయన ప్రేమ మారలేదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నీ ప్రేమ, నా ప్రేమ మారిపోవచ్చు, కానీ యేసయ్య ప్రేమ మారదు. ఆయన మారని దేవుడు. ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆయన అద్భుతకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన వైపు త్రిప్పుదామా మన హృదయాలను. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు
మన ఆత్మలను దేవుని యొక్క ఆత్మతో ఏకీభవించి మనం ఆరాధన చేయబోతున్నా, మనం స్తుతించబోతున్నా. మనుషుల యొక్క ప్రేమ, ఈ లోక ప్రేమ మాయ, యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు అందరి చేత త్రోయబడి ఉన్నా, అందరి చేత చేయుడబడి ఉన్నా, నన్ను ఆదరించేవారు ఎవరు లేదు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేదని నువ్వు కన్నీరు కార్చుతూ నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఉండాలి అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ఆదరిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమ స్వరూపిని. ఆయన ప్రేమ కలిగిన దేవుని మనం ఆరాధన చేద్దామా? జీవము కలిగిన దేవుని మనం ఆరాధన చేద్దామా? ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడైనా అర్జుము కలిగిన దేవుని చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపబడి ఆరాధన చేద్దాం. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ మన మధ్యలో దిగి వస్తున్నది. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన సన్నిధిలో మనం చేరగా మన చింతలన్నీ మార్చివాడుగా ఉన్నాడు, ఈ కన్నిటిని మార్చివాడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను మార్చివాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన వలె ప్రేమించే వారి లోకంలో ఎవరు లేదు. ఆయన ఒక్కడే ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపిలని మనల్ని ఆయన మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంత మంచి దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఆత్మతో నింపబడి హృదయపూర్వకంగా యేసయ్యా నీకు వందనాలయ్యా, నిన్ను స్తుతిస్తున్నాము డాడీ అని జీవము కలిగిన దేవుని మనం ఆరాధన చేద్దామా? ప్రభు వైపు చూడు, ఈ లోకం వైపు చూడకు.
యేసు వైపు చూసి ఆయన మనం ఆరాధన చేస్తుండగా, స్తుతిస్తుండగా ఆయన పరిశుద్ధాత్మ శక్తి నిన్ను బలపరిచేదిగా ఉంటున్నది. వారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ 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 తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన వలె మనల్ని ప్రేమించేవారు ఎవరు లేదు. ఆమేన్. ఆయన చింత చేరగా, ఆమేన్. ఆయన మన హృదయంలో ఉన్న వేదనలను, ఆమేన్, కష్టాలను ఆమేన్, మార్చువాడుగా ఉన్నాడు. ఆమేన్. జీవము కలిగిన దేవుణ్ణి ఒక్కసారి చప్పట్లు కొట్టి, యేసయ్యా నన్ను నేను నమ్ముకున్న వారు నన్ను చేయి విడిచినను, నేను నమ్మిన వారు నన్ను మోసం చేసినను, నీ ప్రేమ మారలేదయ్యా, నీ ప్రేమ మారలేదయ్యా, నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా. నీలా నన్ను ప్రేమించి వారు ఎవరు లేదు ప్రభువా, నీలా నన్ను ఆదుకున్న వారు ఎవరు లేదు ప్రభువా, నీలా నన్ను ఆదరించే వారు ఎవరు లేదు యేసయ్యా. నేను నమ్మి మోసపోయానయ్యా, నీ వైపు నేను చూస్తున్నాము ప్రభువా అని. జీవము కలిగిన దేవుని వైపు చూద్దామా. నీకు వందనాలు ప్రభువా. ఓ థాంక్ యూ జీసస్. ఎల్రోయివై నన్ను చూడగా, నీ బలమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నన్ను చేరగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యం. అందరూ చెబుదామా. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. మరొకసారి. నీ ముఖ కాంతియే
చేతులు నీ పైకెత్తి ముఖ కాంతియే నా బలము. ఎల్రోయి మరణమే నన్ను ఆవరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణం అనేది మనల్ని ఆవరించగా ఆయన వాక్యము మన ప్రక్కలో నిలబడి మనల్ని లేవనెత్తినది. ఎల్రోయి నన్ను చూడగా శత్రువు సిగ్గునొందెను. ఓ ఎల్రోయిగా ఉన్నాడు మన మధ్యలో ఆయన. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. చెప్తామా యేసయ్యా? ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసములో మనం ఉండగా సాతాను మనల్ని శోధించగా ఆయన కృప మనతో నిలిచినది. ఆమేన్. ఆమేన్. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువులైన ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువులైన ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. చప్పట్లు కొట్టి ముఖ కాంతియే Yes, Lord. నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఒకసారి నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. అందరూ చెప్పండి. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము.
లోయవై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమా ఆయను లోయవై నన్ను చేరగా నీ స్వరమే ధైర్యమిచ్చెను నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. యేసయ్యా నీ ముఖ కాంతియే ఆమేన్ నా ధైర్యము. ఆమేన్ అందరు రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా యేసయ్యా నేను కృంగిపోయినప్పుడు, ఆమేన్ నేను ఏడుస్తున్నప్పుడు, ఆమేన్ నేను భయపడి ఉన్నప్పుడు ఆమేన్ నీ ముఖ కాంతియే ఆమేన్ నా ధైర్యమునైనా, హల్లెలూయా నీ ముఖ కాంతియే ఆమేన్ నా బలము, నీ ఆమేన్ ముఖ కాంతియే నా హల్లెలూయా ధైర్యము నా ప్రభువా. ఆమేన్ నీవంటూ నాతో కూడా లేకపోతే, ఆమేన్ నీవంటూ నా ప్రక్కలో నిలబడకపోతే, ఆమేన్ మరణము నన్ను ఆవరించగా ఆమేన్ నీవు నా ప్రక్కలో నిలబడి ఉండకపోతే ఆమేన్ ఈరోజు శత్రువు చేతిలో మేము చిక్కబడి ఉండేవాళ్ళమయ్యా. ఆమేన్. ఈరోజు శత్రువు సిగ్గుపడి పారిపోతున్నాడంటే ఆమేన్. ఎల్లోయే నా ప్రక్కలో ఉన్నావు హల్లెలూయా అని చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమపరచుదామా. స్తోత్రం. ఎల్లోయవై నా ప్రక్కలో నిలబడినందుకు నీకు వందనాలయ్యా. నన్ను బలపరిచినందుకు వందనాలయ్యా. నన్ను ఆదుకున్నందుకు నీకు వందనాలయ్యా. నన్ను నడిపించినందుకు వందనాలయ్యా. మరణము నన్ను చూసి పారిపోయినందుకు నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలని దేవాది దేవుని స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం నీకు వందనాలయ్యా. ఎన్నో రోజులు సాతాను నన్ను విశ్వాసంలో పడిపోగా ఆమేన్ నీవు నన్ను ధైర్యపరిచావయ్యా. ఆమేన్ నీకు వందనాలు స్తోత్రాలయ్యా. హల్లెలూయా నీ కృపతో నన్ను లేవనెత్తారే. ఆమేన్ నీకు వందనాలు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం స్తోత్రం మరొకసారి నీ ముఖ కాంతియే నా ధైర్యము. అందరూ నీ ముఖ కాంతియే నా బలము రెండు చేతులు రెండు పైకి చేతులు పైకెత్తి నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము రోయివై నన్ను చూడగా చెప్దామా. నీ దర్శనమే నా బలమాయెను ఎల్లోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను చెప్దామా. రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను ఎల్లోయివై నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను మరొకసారి నీ స్వరమే నాకు ధైర్యం ఇచ్చాను. నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను హల్లెలూయా ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరి. అందరూ చెప్దామా? ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. నీవే నా మంచి అందరూ నోరులు తెరిచి కాపరివి. యేసయ్యా, నీవు నా కాపరిగా ఉండకపోతే నేను ఈ రోజు లేదు ప్రభువా. నువ్వు మంచి కాపరివినైనా ఆరాధన చేద్దాం ఆత్మతో నింపబడి. చప్పట్లు, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. గ్లోరీ. ఆయన ప్రసన్నత, పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో దిగి వస్తున్నది. ఆమేన్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. అవునయ్యా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. జీవము కలిగిన దేవుని, పరిశుద్ధ దేవుని యేసయ్యా, నువ్వు గొర్రెల కొడుకు మంచి కాపరివైనా, గొర్రెలమైన మాకు మంచి కాపరివై ఉన్నావయ్యా. ఆయన వైపు చూద్దామా? పరిశుద్ధ దేవుని వైపు మనల్ని నడిపిస్తున్న దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఇన్ని రోజులు మనము ఆయన మరిచిపోయినను, మనం దారి తప్పిపోయినను, ఆయన విడిచి దూరంగా వెళ్ళినను, ఆయన ప్రేమతో మనల్ని అత్తుకొని ఉన్నాడు. ఆయన ప్రేమించకపోతే ఈ రోజు మనం జీవముతో ఉండే వాళ్ళము కాదు. ఎన్ని రోజులు మనం మర్చిపోయినను, ప్రార్థన చేయకుండా మర్చిపోయినను, దేవుని వాక్యాన్ని చదువుకుండా మర్చిపోయినను, ఆయన సన్నిధికి రాకుండా మర్చిపోయినను, ఆయన ఒక్క గడియ కూడా మనల్ని మరవకుండా ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఉన్నాడు. ఆ దేవాది దేవుని మనం ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని బలపరుస్తున్నది. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి
కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి 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 నీవే నీవే నా మంచి కాపరివి యేసయ్యా, నీవు నాకు నీవే మంచి నా కాపరిగా మంచి ఉన్నావయ్యా. కాపరివి చప్పట్లు కొడుతూ దేవుని యొక్క మహిమ స్మరిస్తూ అందరూ చప్పట్లు కొడుతూ నీవే నా నీవే నా మంచి కాపరివి, నీవే నా పరిశుద్ధుడనైనా, నీవే నా రక్షకుడవనైనా అని చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచుగా. మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఆయన ఒక్కడే ఆమేన్ మంచి కాపరిగా ఉన్నాడు. ఆమేన్ మనం ఎన్ని రోజులు దారి తప్పిపోయినను, ఆమేన్ ఎన్ని రోజులు ఆయన మరిచినను, ఆమేన్ ఎన్ని రోజులు ఆమేన్ ఆయన చింతకు రాకుండా మనం మరిచిపోయినను, ఆమేన్ ఆయన మనల్ని మరవలేదు. హల్లెలూయా ఆయన మనల్ని మరవలేదు. ఆమేన్ ఆ మరవని దేవుని, ఆమేన్ నీకు నాకు తోడుండి నడిపించే దేవుని ఆమేన్ యేసయ్యా ఇంతవరకు మాకు సహాయం చేశారయ్యా. ఆమేన్ ఇంతవరకు మాకు తోడున్నారయ్యా. ఆమేన్ ఇంతవరకు మమ్మల్ని నడిపించారయ్యా. ఇంతవరకు మాకు సహాయం చేసి ఉన్నారయ్యా. దేవాది దేవుని చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదామా. స్తోత్రం, ఇంతవరకు మాకు సహాయం చేసినందుకు వందనాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు వందనాలయ్యా. స్తోత్రం అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా మరొకసారి అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా అందరూ నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీవే నా మంచి కాపరివినైనా, నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభు పిలుద్దామా? నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి పరిశుద్ధుడా స్తోత్రం సర్వశక్తి కలిగిన దేవా ఆమేన్ నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఆమేన్ నీ ముఖ కాంతియే మా ధైర్యం మాకు ధైర్యం ఇస్తుంది ప్రభా. ఆమేన్. మీ ముఖ కాంతియే మా బలము మా బలమునైనా. ఆమేన్ మీ ముఖ కాంతి చేత ఆమేన్ మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ఆమేన్ ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలయ్యా. ఎల్రోయివై ఆమేన్ మాకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. ఆమేన్ మీ దర్శనాన్ని మాకు కనుపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఆమేన్ నీకు స్తోత్రాలు. ఈ స్తుతి ఆరాధనలో ఇంతవరకు నీ పరిశుద్ధాత్మ శక్తితో ఆమేన్ ప్రతి వారిని బలపరిచినందుకు వందనాలు ఆమేన్ నైనా.
మీరు ప్రేమ స్వరూపివినైనా, ఆమేన్ ఎంత మంచి దేవుడునైనా, ఆమేన్ ఎన్ని రోజులు మేము మరిచినను, ఎన్ని రోజులు ప్రభా ఆమేన్ నిన్ను వదిలి వెళ్ళినను, స్తోత్రం మీరు మమ్మల్ని విడవకుండా ఆమేన్ మమ్మల్ని హత్తుకొని ఆమేన్ చేర్చుకొని ఆమేన్ గొప్ప కాపరిగా ఆమేన్ మమ్మల్ని కాపాడినందుకు వందనాలయ్యా. మేము మిమ్మల్ని ప్రేమించడం కాదు ప్రభా, ఆమేన్ మీరు మమ్మల్ని ప్రేమించడం ఆశ్చర్యమునైనా, ఆమేన్ మీరు మాకు తోడుండడం ఆశ్చర్యమునైనా. ఆమేన్ నీలాంటి ప్రేమ చూపించే వారి భూమి పైన ఎవరు లేదయ్యా. ఆమేన్ నువ్వు ఇలాంటి ప్రభు ఆదరించే వారు ఎవరు లేదునైనా. నీ ప్రేమ చాలునైనా, ఆమేన్ నీ ప్రేమ గొప్పది ప్రభా. ఆమేన్ ఆ ప్రేమతో ప్రతి వారిని మీరు బలపరిచినందుకు వందనాలు. ఈ మొదటి రోజు ఈ యొక్క ఆరాధనలో నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు, ఆమేన్ నీ నామాన్ని హెచ్చించుకున్నందుకు వందనాలు. ఆమేన్ సమస్తమును తండ్రిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత వహించి నడిపించవలసిందిగా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.